యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే కార్తిక్ భయ్యా. హాయ్. కంగ్రాట్స్, ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఈ సక్సెస్ అయింది, సినిమా మనం కొట్టేసాము అనే ఒక ఫస్ట్ వర్డ్ ఎక్కడి నుంచి విన్నారు అసలు? మా ప్రొడ్యూసర్స్ నుంచి అన్న, విశ్వ గారి నుంచి. అయిపోయింది, అది స్మాష్ ఇట్ అన్నారు ఆయన. సో అదే ఫస్ట్ కాల్. ఓకే. శ్రీరాముల్లో షో వేశారు. ఓకే. అక్కడ అర్థమైపోయింది. ఈ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మచ్ నీడెడ్. సో విశ్వ గారికి మచ్ నీడెడ్, నాకు వెరీ మచ్ నీడెడ్, టీం అందరికీ కూడా వెరీ మచ్ నీడెడ్. సో అంటే ఇప్పటి వరకు పీపుల్స్ మీడియాలో ఎన్ని సినిమాలు ఉన్నా, ఎన్ని సినిమాలు హిట్లు వచ్చినా, ఈ మిరాయ్ అనేది అన్నిటితో పోల్చుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మిగతా కార్తికేయ టు వేరే వాళ్ళతో కొలాబరేషన్ చేసిన కానీ ఓన్గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ రకంగా చెప్పాలంటే విశ్వప్రసాద్ గారు 2 కాలంలో ఎత్తి గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. సో అంటే ఈ సినిమా రిలీజ్కి ముందు ఎలా ఉండేదన్నా? అంటే ఇది కంప్లీట్, అంటే అందరూ చెప్పేదే కంప్లీట్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గివింగ్ ఫుల్ టైమ్ టు ఎ ఫిల్మ్. ఒక గ్రూప్ మొత్తం వాళ్ళ టైం అంతా దీని మీద పెట్టి కంప్లీట్ ప్యాషన్తో, అండ్ ఎక్కడెక్కడికో వెళ్ళలేదు, అంతా మన దగ్గరే, అంతా మన 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 చుట్టుపక్కల ఉన్న పీపుల్తోనే చేసుకున్న సినిమా ఇది. సో ఒక చిన్న పర్సనల్ ఫీలింగ్ అయితే ఉండేది అందరికీ. సినిమా చేస్తున్నప్పుడు ఉండేది, అది ట్రైలర్ రూపంలో వచ్చినప్పుడు ఉండేది, రిలీజ్ అయ్యాక కూడా అది ట్రాన్స్లేట్ అయింది, అది ఎఫర్ట్ రూపంలో ఏదో రూపంలోనో. అంటే ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది సక్సెస్ కోసం, ఇలాంటి కమర్షియల్ సక్సెస్ కోసం. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా కానీ, డైరెక్టర్గా కానీ మీకు ఫస్ట్ సినిమా కానీ, ఈగల్ సినిమాకి కానీ అప్లాజ్ వచ్చింది. బట్ మీరు అనుకున్న కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో వచ్చింది. వినగానే ఏమనిపించింది? అంటే ఏమన్నా ఎమోషనల్ అయ్యారా? ఏం లేదండి యాక్చువల్లీ. అంటే నేను మేబీ 12 yearsగా సినిమాల్లోనే ఉన్నాను కదండి. సో ఐఎమ్ ఓకే, చాలా సెటిల్డ్గా ఉన్నారు. ఐఎమ్ సెటిల్డ్గానే ఉన్నాను. నాకేమి వెరీ హ్యాపీ, రిలీవ్డ్ అని చెప్పొచ్చండి. ఇది మచ్ నీడెడ్. ఓకే. ఆప్షన్ అయితే లేదు, ఫెయిల్యూర్ అనే ఆప్షన్ లేదు. ఓకే. సో అది దాటేసామనే హ్యాపీనెస్ ఉంది తప్ప, ఇంకా దీని మీద ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఆగిపోయాను నేను. అంటే ఈ సక్సెస్ అనేది రావటానికి మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు? ఇంత పెద్ద సక్సెస్ అంటే మీ హార్డ్ వర్కా, కథనా, కంటెంటా, ఏంటి అసలు? మీరు చెప్పేది ఏంటి అసలు ఈ సక్సెస్కు ప్రధాన కారణం? అంటే మీరు ఇది ఖచ్చితంగా కథలో ఉన్న ఎలిమెంట్సే. అవి కనెక్ట్ అయితేనే ఈ పైన ఉండే ఇవన్నీ, ఇదంతా పైన ఆర్నమెంట్స్ లాగా ఇవి. సో ఎక్కడో కథనంలో మన రూట్స్, మన ఇతిహాసాలు, మన మైథాలజీలు అన్నీ లింక్ చేసి చేసుకుంటూ వచ్చాం. అంటే చందమామ కథలాగా, మనకు తెలిసిన కథలాగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చూసేలాగా అవన్నీ చేసుకుంటూ వచ్చాం కదండి. అది మేజర్ థింగ్. రెండోది ఏంటంటే సినిమా తీసిన ప్రాసెస్ ఏంటంటే ఉన్న ఒక రిసోర్సు, తక్కువ ఉన్న బడ్జెట్స్లో హెవీ స్కిల్తో చేసిన ప్రాజెక్ట్ ఇది. అంటే చాలామంది స్కిల్. సో వాళ్ళందరి స్కిల్స్, వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ వల్ల కొంచెం నేను బాగా కనిపిస్తున్నాను. బట్ ఇదంతా ఈ మొత్తం టీమ్ కాంట్రిబ్యూషన్. ఈ సినిమా మాత్రం రిలాక్స్ అయినట్టయినా ఇప్పుడు అయిపోయింది, వెరీ రిలీవ్డ్. ఓకే. నిద్రపోయారా? నెలలో 2 నెలల నుంచి నిద్ర లేకుండా వచ్చి. అవునవును. ఇప్పుడు లాస్ట్ 3-4 daysగా పర్లేదండి. కొంచెం ఇప్పుడు ఏంటంటే ఫోన్ కాళ్ళు, ఈ హ్యాపీ మెసేజ్ల వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది తప్ప, బట్ అది లేకపోయినా కూడా నిద్ర పట్టదేమో అండి ఇప్పుడు. అంటే ఇంతకుముందు పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టలేదు, ఇప్పుడు ఆనందంతో నిద్ర పట్టదేమో. అంతే, కరెక్ట్ అండి. ఓకే. అంటే అసలు ఈ సినిమా విషయంలో మీరు అనుకున్న బిగ్గెస్ట్ ప్రెజర్ ఏంటి అసలు? ప్రెషర్ ఎవ్రీ సీక్వెన్స్లో ఏదో ఒక కొత్త మ్యాజిక్, ఒక కొత్త ఎలిమెంట్, ఒక ఇతిహాస ఎలిమెంట్, ఒక తెలియని మ్యాజిక్ పెట్టుకుంటూ వచ్చాము. వాటిని ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయగలమా స్క్రీన్ మీద అనే ఒక భయం ఉండేది, రైటింగ్ నుంచి స్క్రీన్ మీదకి. అండ్ ఇంకొకటి అది ఏంటంటే మామూలుగా ఒక సీన్ రాసుకున్న తర్వాత, తీసేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ సినిమాకి ఏంటంటే తీసినా కూడా మళ్ళీ దాని మీద ఎఫెక్ట్స్ అయ్యో, విజువల్ ఎఫెక్ట్స్ అయ్యో అన్నీ వచ్చేంత వరకు మనకు అది ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదో తెలియదు. సో అది ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. వస్తుందా మనం అనుకుంది, వచ్చేస్తుందా అని. సో ఇది చాలా భయం భక్తితో చేసిన సినిమా ఇది, సింపుల్గా చెప్పాలంటే.
సో ఎవ్రీ బ్లాక్ మీరు ఏదైతే కాంప్లికేటెడ్ బ్లాక్స్ మీరు చూసి ఈరోజు సినిమాలో బాగుంది అని ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సీక్వెన్స్లే. ఓకే. అంటే అవి రీచ్ అవ్వడానికి అక్కడ దాకా. సో ఇట్ టుక్ టైం. ఓకే. ఈ సక్సెస్ కోసం అటువైపు ప్రొడ్యూసర్ కావచ్చు, తేజ సజ్జా కావచ్చు, మీరు కావచ్చు, మీకు కూడా అంటే అందరికీ కీలకమైన సక్సెస్ ఇది. అంటే ఈ సక్సెస్ తర్వాత అంటే మీ సక్సెస్ అమ్మా నాన్నకు కూడా చాలా అవును. కీలకం. సో అమ్మా నాన్నలు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు ఈ సక్సెస్? వెరీ హ్యాపీ. మా నాన్న మెసేజ్ నాకు ఆయన వెరీ హ్యాపీ, ఈసారి అయిపోయింది, ఇంకా ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు ఓకే అనేది ఆయన ఫైనల్. ఇది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఈసారి, ఓకే అయిపోయింది అని. మా అమ్మ మెసేజ్ కూడా అదే. అలాగే మా వైఫ్ కూడా వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. చూసారా అక్కడ తిరుపతిలో చూసారా సినిమా? ఆయన తిరుపతిలో చూసారు, మా నాన్నగారు ఒకటి తిరుపతిలో చూసారు. దర్శనానికి వెళ్ళాను, ఆయన పొద్దున్నే దర్శనం చేసేసుకొని వెళ్ళి చూసి వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సూర్య వర్సెస్ సూర్య సినిమా తర్వాత అంటే మీ మొదటి సినిమా యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా, ఆ సినిమా కమర్షియల్గా పక్కకు పెట్టేసిన ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో కూడా సూర్య భగవానుడు ఉంటాడు. అది కూడా ఒక రకంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమానే. యాజ్ ఎ డైరెక్టర్గా మీకు మంచి పేరు వచ్చింది, బట్ అది కమర్షియల్గా పెద్దగా పే చేయకపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈగల్ చేయడానికి 8 years తీసుకున్నారు. ఈ గ్యాప్లో ఎలా ఉండేదన్న మీ మానసిక ఆలోచన కానీ ఎలా ఉండేది? అంటే మళ్ళీ ఇంకొక సినిమా రావడానికి 8 years పట్టింది. లేదన్న, అంటే ఇమ్మీడియట్గా సినిమా చేయాలి అంటే ఆప్షన్స్ ఉండేవి అప్పుడు. బట్ ఎందుకో అనిపించింది కొంచెం కమర్షియలీ రకరకాల డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని అనిపించింది. సో అది కంటిన్యూ చేశాను ఒక నెక్స్ట్ 6-7 years. రకరకాల డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతూ వచ్చాను. సో గాంధీ గారితో, కిషోర్ తరుణ్ గారితో, మా చందు గారితో, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్తో ఐ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ స్లోగా. ఇప్పుడు త్రినాథ్ గారితో ధమాకా అని, కార్తికేయ 2 అని, శివ గారితో నిన్ను కోరి అని, ఇట్లా ఇంతమందితో వర్క్ చేసుకుంటూ వచ్చాను కదండి. నాకు కూడా కొంత అర్థమవుతూ వచ్చింది. ఓకే, బిజినెస్ ఎలా జరుగుతుంటుంది, సినిమా ఫైనలీ ఏం జరుగుతుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏది ఏంటి, ఈ ప్రాసెస్ కొంత అర్థం చేసుకుంటూ వచ్చాను కొంచెం. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదండి. ఈ కమర్షియల్గా రూట్ చేయడము, కమర్షియల్గా హైస్ క్రియేట్ చేయాలంటే ఏంటి, ఎక్కడ హై ఎస్టాబ్లిష్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఎక్కడ పే ఆఫ్ అవుతుంది, కొంచెం మన కోర్ స్ట్రక్చర్స్కి ఇంటర్నేషనల్ కోర్ స్ట్రక్చర్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే స్టైల్స్లో వాటిలో అదంతా. ఇప్పుడు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవి ఫస్ట్లో నేను షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. స్లోగా నేను ఇప్పుడు అవి బాగా లైక్ చేసే పొజిషన్కి వచ్చాను. అంటే షూట్ చేయడం కానీ, అది వినడం కానీ, చూడడం కానీ, ఇప్పుడు నాకు అది వెరీ ఎగ్జైటింగ్ థింగ్స్. ఒక ప్రాసెస్ ఆర్క్ లాగా. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో నేర్చుకున్నారు అంతే, నేర్చుకోవడమే ఇన్ని ఇయర్స్. ఈ గ్యాప్లో అంటే ఈగల్ కంటే ముందు 8 years గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఎందుకు మనం సినిమాటోగ్రఫీగా కొనసాగుదాం, మళ్ళీ డైరెక్షన్ ఎందుకు అని ఎప్పుడన్నా డ్రాప్ అవుదాం అని ఆలోచన వచ్చింది అసలు? లేదు, ప్యారల్గా ఎప్పుడు ఇవి రాస్తూనే ఉన్నా. సినిమాటోగ్రఫీ నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. నాకు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ 95% అంటే ఆల్మోస్ట్ 10 మందితో పని చేసింటే 9 మందితో నేను వర్క్ ఎంజాయ్ చేశాను. ప్రశాంత్ గారితో ఒక సినిమా చేశాను. సో డిఫరెంట్ సినిమాలు చేసే అవకాశం కూడా నాకు వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. కంపేర్ టు అదర్స్ నాకు ఆ ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్గా చేసుకునే అవకాశాలు కూడా కంపారిటివ్లీ నాకు ఎక్కువే వచ్చాయి. నేను ఎప్పుడు ఎంజాయ్ చేశాను, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఒక కథ చెప్దాము, ఆ కథని తీద్దాము అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. ప్రతి సంవత్సరానికి మారిపోతూ ఉండేది. కొన్ని కథలు ఇది బాగుంది అనుకునేవాడిని, వేరే సినిమాలు వచ్చేసేవి. ఇప్పుడు కోమాలి అని ఒక సినిమా వచ్చింది కదండి, అలాంటి ఐడియా మీద నేను ఒక 1.5 year 2 years వర్క్ చేశాను. అది వచ్చేసింది ఆ సినిమా, ఇంకేం చేస్తామండి, అది పడేసాం పక్కన. సో అట్లా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ నాట్ వర్క్ మన సైడ్కి. అట్లా కొన్ని డ్రాప్ అయిపోయినా ఉన్నాయి. ఈ సినిమా 8 years నుంచి ఎలాగైనా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అది మెల్లగా ట్రాన్స్లేట్ అయ్యి ఒక 5 years క్రితం జరుగుద్ది అనే ఫీలింగ్ వచ్చి 5 years నుంచి మళ్ళీ ఒక 3 yearsగా షూటింగ్లో అవుద్దా అనే ఒక ప్రాసెస్లోకి వచ్చి ఫైనలీ మొన్న వీ గాట్ ఇట్ అవుట్. సో ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్ ఎప్పుడూ ఉండేది. బట్ సినిమాటోగ్రఫీ వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు నేను సినిమాలోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేదు. సో అంటే ఈ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తూ ఉన్న ప్యారలల్గా ఒకవైపు మైండ్ అటువైపు రన్ అవుతూ ఉండేది. అంటే గ్యాప్స్ ఉంటాయి కదండి, గ్యాప్స్ ఉండేవి, స్కెడ్యూల్ గ్యాప్స్ ఉండేవి, వేరే హెడేక్స్ ఏమి ఉండేవి కాదు. హెడేక్స్ అనే డైరెక్టర్లు పడతారు.
నాకు ఓన్లీ షూట్ ఉంటే క్రియేటివ్గా పడతాను, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ డిఐలో విఎఫ్ఎక్స్లో కొంత ఇన్వాల్వ్ అవుతాను. ఇవి దాటి నేను నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కాబట్టి నాకు కొంచెం స్మూత్గానే ఉండేది కంపేర్ టు డైరెక్టింగ్. మీరు అంటే సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు అంటే డైరెక్షన్ చేయాలనేది యాంబిషన్ ఏం లేదండి, స్టోరీ టెల్లింగే. ఇప్పుడు ఒక పర్టికులర్ టైప్ కథలు చెప్పాలి అని మనకు ఉంటుంది, అది చెప్పలేకపోతున్నాము అనే ఒక లోటు వల్ల చేద్దామనే వచ్చిన ఆలోచనే. మేబీ ఆ లోటు లేకపోతే చేసుండేవాడిని కాదు అసలు. ఓకే, ఎక్కడో చిన్న లోటు ఉండేది నాకు, యాక్షన్ సినిమాలు చేయాలని. నాకెవరు యాక్షన్ సినిమాలు ఆఫర్ చేయకపోవడం, అట్ ద సేమ్ టైం నాకెక్కడో ఇట్లా ఈ పురాణాలు, ఈ చిన్న సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్ తీయాలని చిన్నప్పటి నుంచి ఉంది ఆ పిచ్చి. నాకు యానిమేషన్ అంటే పిచ్చి, అది ఉంది. సో దానికి తగినట్టుగా ఫిల్మ్స్ నాకు రాలేదేమో అనిపించింది. సో అందుకే ఆ కథ చెప్పాలనే కోరిక గట్టిగా ఉండి ఫైనల్గా ఇలా. ఓకే, అంటే డైరెక్టర్గా మీ విజన్ని మీరు తెరకెక్కించవచ్చు, డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్గా వేరే వాళ్ళ విజన్ని మనం ప్రాపర్గా మనది కాదు అని ఫస్ట్ తెలుసుకొని ఆయన విజన్ని మనం పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి దానికి ఏం కావాలో మనం ఇచ్చి కథని సరిగ్గా చెప్పాలి, అంతే సినిమాటోగ్రఫీ. మిరాయి కథ ఎలా పుట్టింది అంటే రామేశ్వరం వెళ్ళి విజయ్ గారు మీకు తెలిసిన స్నేహితుడు విజయ్. అవును, కరెక్ట్ అండి. మా ఫ్రెండ్ విజయ్ తను 2015లో చనిపోయాడు. అప్పటి నుంచి ఒకసారి అస్థికలు కలపడానికి మేము మా ఫ్రెండ్స్ రామేశ్వరం వెళ్ళాము. అప్పుడు నాకెందుకో చిన్న ఒక పర్సనల్ కనెక్షన్ ఏదో నేచర్తో ఫీల్ అవుతూ వెళ్ళాను నేను. అంటే వాడి రూపంలోనో ఏదో రూపంలోనో ఒక బర్డ్ నాతో ట్రావెల్ చేస్తున్నట్టు, సముద్ర పాలలు నన్ను టచ్ చేస్తున్నట్టు ఏదో కనెక్షన్, ఇట్ ఈస్ మిస్టికల్. ఆ కనెక్షనే ఈరోజు ఇన్సెప్షన్ అయింది మిరాయికి. ఆ కనెక్షన్ నుంచి 9 పుస్తకాలు అనే ఒక ఐడియా ఏదో తగిలింది ఎక్కడో, దీన్ని ఏమైనా కలపచ్చా, సూపర్ న్యాచురల్ పీపుల్ ఉంటే ఎలా ఉంటారు, ఆ బుక్స్లో ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్ ఉందా, ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ని కలుపుకుంటూ స్లోగా ఫామ్ అయింది. ఇది చాలా ఎక్కువ డీటెయిల్ ఉన్న కథ ఇది. అన్ని డీటెయిల్స్ వేస్తే ఒక్క పాటలో చెప్పలేము అని చాలా వరకు డీటెయిల్స్ తగ్గించాము, చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇప్పుడు వర్కౌట్ అయ్యింది కాబట్టి దాంట్లో ఉన్న మేజర్ డీటెయిల్స్ అన్నిటిని ఇప్పుడు ఇంకా వేరే కథల రూపంలో, వేరే డీటెయిల్స్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ఉంది. అంటే మీ విజయ్ మీ స్నేహితుడు కావచ్చు, యూనివర్స్ కాదు, అంటే ఆయన కూడా బలంగా కోరుకుడు మీ సక్సెస్ కోసం. అవును, నాకు తెలిసి అందుకే ఈ కథ పుట్టడానికి కారణమైంది ఆయన. వాడు నాతో పాటు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు, సినిమాటోగ్రాఫర్ అవుదాం అనేది వాడి ఆశ. వాడు అన్ఫార్చునేట్లీ చనిపోయాడు, నేనయ్యాను. సో మీ రూపంలో ఆయన మీ సక్సెస్ని చూస్తున్నాడు ఎక్కడ. 100%. అందుకే ట్రిబ్యూట్ చేశాను ఈ సినిమా వాడికి. ఓకే, అంటే ఏంటి అనుబంధం, ఏంటి ఆయనకు మీకున్న అనుబంధం? ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్స్, సినిమాలు చేయాలని. నేను డైరెక్టర్ అయితే వాడు సినిమాటోగ్రాఫర్ అని. మా ఫ్రెండ్ ఇంకో ఎడ్డీ అని ఉన్నాడు, గౌతమ్ అని ఉన్నాడు, ముత్తు అని ఉన్నాడు. సో మేము వివర్ ఏ టీమ్, ఒక్కొక్కరు ఒకటి చేద్దాము అని. అజయ్ అని ఉన్నాడు, శేషు అని ఉన్నాడు. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ మేము ఒక బ్యాచ్ లాగా ఇప్పటికైనా సినిమాలు చేయాలి కలిసి అని అనుకుంటూ ఉన్నాం. అలా వాడి డెత్తో కొంచెం అదొక అక్కడ ఒక చిన్న బ్రేక్ పడింది మాకు. ఎవరికి వాళ్ళు అలా క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా అటు ఇటు అయిపోయాం. బట్ నౌ మళ్ళీ అందరూ స్లోగా కలుసుకుంటూ ఇదే జోన్లోకి వచ్చేసాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.